సెలవు రోజుల్లోనే రోడ్ షోలు సెలవు రోజుల్లోనే రోడ్ షోలు అది రద్దీ ఉండని సమయాల్లోనే నిర్వహణకైతే అనుమతిస్తున్నాం. కొత్త ఓటర్లు ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 8.58 లక్షల ఓట్లు తొలగింపు. పాత బస్తీలో బోగస్ ఓట్లపై విచారణ, త్వరలోనే నివేదిక. లోక్సభ ఎన్నికల ఏర్పాట్లపై సీఈఓ వికాస్ రాజ్. సో మీరు చూసుకోవచ్చు, లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టే రోడ్ షోలకు సెలవు రోజుల్లో ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండే వేళలో నిర్వహించుకునేందుకు మాత్రమే అనుమతిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఇతర సమయాల్లో రోడ్ షోలపై నిషేధం లేకున్నా కూడా ప్రజలకు ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశంతో అనుమతి ఇవ్వబోమన్నారు. ఆసుపత్రులు, ట్రామా కేర్ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు ఉన్న ప్రాంతాల్లో కూడా రోడ్ షోలు చేపట్టవద్దని స్పష్టం చేశారు. సో ఈ విధంగా 2.5 ఏళ్లలో 30 లక్షల ఓట్లు అయితే తొలగించామని చెప్పేసి ఈయనైతే తెలియజేశారన్నమాట. గత డిసెంబర్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఎన్నికలు ముగిశాక రాష్ట్రంలో 12 లక్షల కొత్త ఓటర్లు అయితే నమోదయ్యారు. అందులో 8,50,000 ఓటర్లను అయితే తొలగించడం కూడా జరిగింది. గత 2.5 ఏళ్లలో రాష్ట్రంలో 30 లక్షల ఓట్లు అయితే తొలగించాం. హైదరాబాద్ పాత బస్తీ పరిధిలో బోగస్ ఓట్లు ఉన్నాయన్నీ కూడా ఏరివేయడం అయితే జరిగింది. సో వాటిని కూడా ఏరుతాం అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో పబ్లిసిటీలు చేసుకోవడానికి అయితే సెలవు రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో పబ్లిసిటీ చేయడానికి అయితే కుదరదని చెప్పేసి ఎన్నికల కమిషన్ అయితే తెలియజేసిందనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని